హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు క్రిప్టో ఆల్ తెలుగు. ఈ రోజు ఈ వీడియోలో ఇంటర్లింక్ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ జాయిన్ అయిన తర్వాత ఎలా మైనింగ్ చేయాలి అండ్ ఎలిజిబిలిటీ ఏంటి అనేది బ్రీఫ్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ సెక్యూరిటీ గ్రూప్ ఎలిజిబిలిటీ ఏంటి అనేది చూద్దాం. మినిమం సెక్యూరిటీ గ్రూప్ లో 3 మెంబర్స్ ఉండాలి. అప్పుడే మైనింగ్ చేసి ఎర్న్ చేసుకోవచ్చు. ఈ 3 మెంబర్స్ లో కూడా 2 మెంబర్స్ యాక్టివ్ ఉండాలి. సో ఈ 2 మెంబర్స్ కి సెక్యూరిటీ గ్రూప్ ఫార్ములా ప్రకారం రివార్డ్ అనేది జనరేట్ అవుతుంది. పర్ డే కి ఒకసారి మైన్ చేసినా సరే మైనింగ్ గ్రూప్ లో డే మొత్తం యాక్టివ్ అనేసి చూపిస్తుంది. ఇంకో పాయింట్ ఓన్లీ 2 మెంబర్స్ ఉన్నారు ఒక గ్రూప్ లో. ఆ 2 మెంబర్స్ 6 మైనింగ్ సైకిల్స్ చేస్తున్నారు. అయినా సరే రివార్డ్స్ అనేవి రావు. బికాస్ మినిమం ఒక గ్రూప్ లో 3 మెంబర్స్ ఉండాలి. సో ఫైనల్లీ అట్లీస్ట్ సెక్యూరిటీ గ్రూప్ రివార్డ్ ఎలిజిబిలిటీకి పక్క 3 మెంబర్స్ అయినా ఉండాలి. సో ఈ 3 మెంబర్స్ లో 2 మెంబర్స్ అయినా యాక్టివ్ ఉండాలి. అప్పుడే యాక్టివ్ ఉన్న వాళ్ళకి మైనింగ్ యాక్టివిటీ బేస్ చేసుకొని రివార్డ్స్ జనరేట్ అవుతాయి. సో దిస్ ఈస్ ది ఎలిజిబిలిటీ టు ఎర్న్ రివార్డ్స్ ఇన్ సెక్యూరిటీ గ్రూప్. ఇప్పుడు మైనింగ్ ఎలా చేయాలి, రివార్డ్స్ ఎలా వస్తాయి అనేది చూద్దాం. మీరు సెక్యూరిటీ గ్రూప్ లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ మనం చెప్పుకున్న 3 మెంబర్స్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోండి. అండ్ దెన్ నెక్స్ట్ ఎలిజిబిలిటీ ఉన్న తర్వాత మీరు డైలీ రొటీన్ మైనింగ్ చేసేటట్లు 6 మైనింగ్ సైకిల్స్ చేసుకోండి. ఈ రొటీన్ మైనింగ్ చేస్తూ మీరు మీ గ్రూప్ మెంబర్స్ ఎవ్రీడే మార్నింగ్ 5:30 మైనింగ్ తర్వాత 6:30 కి సెక్యూరిటీ గ్రూప్ రివార్డ్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ సెక్యూరిటీ గ్రూప్ మైనింగ్ సైకిల్ టైమింగ్స్ మార్నింగ్ 5:30 సైకిల్ నుంచి మిడ్ నైట్ 1:30 సైకిల్ దాకా. ఈ 6 సైకిల్స్ కౌంట్ మీకు సెక్యూరిటీ గ్రూప్ క్లైమింగ్ 24 అవర్స్ సైకిల్ అనమాట. ఈ 24 అవర్స్ సెక్యూరిటీ గ్రూప్ క్లైమింగ్ 6:30 తర్వాత క్లెయిమ్ చేసుకున్నా ఏం ప్రాబ్లం ఉండదు. క్లెయిమ్ ఆప్షన్ అవైలబుల్ ఉంటది. అండ్ నెక్స్ట్ సెక్యూరిటీ గ్రూప్ రివార్డ్స్ ఎలా వస్తాయి అనేది చూద్దాం. ఈ సెక్యూరిటీ గ్రూప్ రివార్డ్ అనేది గ్రూప్ రివార్డ్ మీద అండ్ మీ మైనింగ్ సైకిల్స్ అండ్ గ్రూప్ యాక్టివిటీ మీద బేస్ అయ్యి ఉంటది. గ్రూప్ రివార్డ్ ఏంటంటే గ్రూప్ లో అందరూ యాక్టివ్ ఉంటే గ్రూప్ రివార్డ్ అనేది జనరేట్ అవుతుంది. గ్రూప్ లో అందరూ జస్ట్ ఒకసారి మైనింగ్ చేసిన పర్ డే కి 180 ఐటీఎల్జీ అనేసి చూపిస్తుంది. సో మీ మైనింగ్ సైకిల్స్ మీద బేస్ అయ్యి రివార్డ్స్ అనేది వస్తది. గ్రూప్ రివార్డ్ ఈ ఫార్ములా ప్రకారం జనరేట్ అవుతుంది. గ్రూప్ రివార్డ్ ఈజ్ ఈక్వల్ టు బేస్ రేట్ 180 ఐటీఎల్జీ ఇంటూ గ్రూప్ యాక్టివ్ మెంబర్స్ డివైడెడ్ బై 5. సో ఈ గ్రూప్ రివార్డ్ బేస్ చేసుకొని మీకు వచ్చే రివార్డ్ ఎంత అంటే గ్రూప్ రివార్డ్ ఇంటూ పైన వచ్చిన వాల్యూ ఎంత అయితే ఉందో ఇంటూ యువర్ మైనింగ్ సైకిల్స్ డివైడెడ్ బై 6 చేయాలి. ఒక పర్సన్ జస్ట్ 1 డే లో ఒకసారి మైనింగ్ చేసిన గ్రూప్ లో డే అంతా యాక్టివ్ అనేసి చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్ చేసుకున్న గ్రూప్ లో 5 మెంబర్స్ ఉన్నారు అండ్ ఆ 5 మెంబర్స్ లో 3 మెంబర్స్ మైనింగ్ చేశారు. సో గ్రూప్ రివార్డ్ ఈజ్ ఈక్వల్ టు బేస్ రివార్డ్ 180 ఇంటూ 3/5 అంటే 3 మెంబర్స్ డివైడెడ్ బై 5 మెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 108 గ్రూప్ రివార్డ్ అనేది. సో మీరు ఆ 3 మెంబర్స్ లో ఒకరు. మీరు జాయిన్ అయిన తర్వాత ఒకసారి మైనింగ్ చేశారు. సో మీకు వచ్చిన రివార్డ్ ఎంత అనేది చూద్దాం. యువర్ రివార్డ్ ఈజ్ ఈక్వల్ టు 108 ఇంటూ ఒక సైకిల్ చేశారు కాబట్టి 1 డివైడెడ్ బై 6 సైకిల్స్ ఈజ్ ఈక్వల్ టు 18 ఐటీఎల్జీ. సో మీకు 18 ఐటీఎల్జీ రివార్డ్స్ గా వస్తాయి. ఇఫ్ గ్రూప్ లో 6 మెంబర్స్ యాక్టివ్ ఉన్నారు, 6 మైనింగ్ సైకిల్ 6 మెంబర్స్ డైలీ చేస్తూ క్లెయిమ్ చేస్తున్నారు, అప్పుడు మీకు సెక్యూర్ బ్యాడ్జ్ అన్లాక్ అవుతుంది. ఈ సెక్యూర్ బ్యాడ్జ్ అనేది మీకు హ్యూమన్ క్రెడిట్ స్కోర్ ఇంక్రీజ్ చేస్తుంది. సో మీకు వెరిఫైడ్ ఐటీఎల్జీ రావడానికి ఈజీగా సెక్యూరిటీ గ్రూప్ యూజ్ అవుతుంది. ఈ సెక్యూరిటీ గ్రూప్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఎలా జాయిన్ అవ్వాలి అనే వీడియో కింద కనిపిస్తుంది కదా. ఈ వీడియో